అన్నవరంలో సత్యనారాయణ స్వామి క్షేత్రంలో అచ్యుతాపురం బాలికలు కూచిపూడి డాన్స్ చేశారు. హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా కూచిపూడి డాన్స్ లో బాలికలు నవదుర్గలుగా, కృష్ణుడిగా చక్కని ప్రదర్శన చేశారు. బాలికలు మంచి ప్రశంసలు పొందారు. అచ్యుతాపురం స్కూల్స్, విశాఖ స్కూల్, అచ్యుతా స్కూల్, రవీంద్ర స్కూల్ పిల్లలు మంచి మార్కులతో పాటు అన్ని కల్చరల్ యాక్టివిటీస్ లో జిల్లాలో అన్ని స్కూళ్లతో పోటీలో నిలుస్తున్నారు. అచ్యుతాపురం స్కూల్స్ 10/10 కు మార్కులతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ లోనూ పోటీ పడుతూ స్కూల్ సత్తా చాటుతున్నారు. అచ్యుతాపురం, విశాఖ స్కూల్, అచ్యుతా స్కూల్ ఉపాధ్యాయులకు పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. పిల్లల్ని ఇక్కడికి కూచిపూడి డాన్స్ వేయడానికి తీసుకొచ్చారు కదా, ఎలా ఉంది మీ ఫీలింగ్? ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడికి అన్నవరం రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ రోజు కార్తీక సోమవారం, శివుడికి బాగా ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజు పిల్లలు ఇక్కడ నృత్యం ప్రదర్శన ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా వాళ్ళకి సంస్కృతి పట్ల అవగాహన అనేది పెరుగుతుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మేడం గారు, మీ గుడ్ నేమ్? తులసి అండి. తులసి, మీరు కూచిపూడి డాన్స్ టీచర్ కదా? కూచిపూడి డాన్స్ టీచర్. ఓకే, ఇప్పుడు అచ్యుతాపురం స్కూల్లో అన్ని స్కూల్లో మీరే చెప్తున్నారు కదా, స్కూల్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అవునండి. ఈ రోజు అన్నవరం తీసుకొచ్చారా? అవును. యాక్చువల్ గా పేరెంట్స్ అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేడం కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చారు పిల్లలకి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా పిల్లలకి ఎటువంటి ఈ కూచిపూడిలో ఈ యొక్క డాన్స్ నేర్పిందాం అనుకుంటున్నారు మీరు? అంటే సాంగ్స్ అడుగుతున్నారా? అవునండి. అంటే ఇంకా ఏమైనా కొత్త సాంగ్స్ నేర్పించడానికి, అంటే వేరే వేరే అదర్ స్టేట్స్ కి వెళ్ళడానికి. అవునండి. మెయిన్ ఎక్కువ మనకి పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి మనకి ప్రోగ్రామ్ ఈ రోజు అంత గ్రాండ్ సక్సెస్ అయింది. ఓకే అండి. పేరెంట్స్ సపోర్ట్ మెయిన్ ఉండాలి మనకి. ఓకే అండి. దాన్ని బట్టి నేను వాళ్ళు సపోర్ట్ చేస్తే అన్ని కొత్త కొత్త సాంగ్స్ నేర్పించగలను. ఓకే అండి. ఈ రోజు చూసారు కదా, ఐగిరి నందిని అంటే నవదుర్గలు. అవునండి. తర్వాత స్వాగతం కృష్ణ, కృష్ణుడు, అవునండి, మహాగణపతి, దీపతరంగిణి. అవునండి. సో ఇంకా అలా కొత్త కొత్తవి చేస్తూనే ఉండాలి. పక్కా మీరు ట్రైనింగ్ ఇస్తే స్టేట్ లో గానీ అలాగే ఏవైనా ప్రైజులు కొట్టే అవకాశం ఉందంటారా? మీరు అంత సత్తా ఇవ్వగలరా పిల్లలకి? తప్పకుండా. నేను ఎంఏ చేశానండి ఇందులో, కూచిపూడిలోనే ఎంఏ చేశాను. సో నా దగ్గర నాలెడ్జ్ ఉంది కాబట్టి, అంటే థియరీ అవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా స్టేట్ లెవెల్స్ కి వెళ్ళొచ్చు పిల్లలు. ఫస్ట్ లో మీరు ఎక్కడ ఎక్స్పీరియన్స్ వేరే స్కూల్ అని చెప్పారా? నేను కాకినాడలో ఉన్నప్పుడు శ్రీప్రకాష్, ఆదిత్య చాలా స్కూల్స్ చేసేదాన్ని. గవర్నమెంట్ స్కూల్లో కూడా చేశాను నేను. అంటే 1 year కాంట్రాక్ట్ బేసిక్ మీద చేశాను. ఇప్పుడు ఇంకా మా హస్బెండ్ మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ ఇంకా అచ్యుతాపురంలో ఉంటున్నారు. సో అందుకని ఇంకా నేను కూడా అక్కడ ఉండాల్సి వస్తుంది. ఇంకా అందుకే అచ్యుతాపురంలో ఉన్న స్కూల్స్ శ్రీభవాని, రవీంద్ర, విశాఖ, అచ్యుత, శ్రీ ప్రగతి ఇవన్నీ ఇంకా పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే చాలా బాగుంది అంటున్నారు. ఎనీవే అందుకే అచ్యుతాపురానికి ఈ టైప్ ఆఫ్ కల్చర్ రావడం, అలాగే యాక్చువల్ గా స్కూల్స్ కూడా ఇంకా డెవలప్ అవుతున్నాయి. ఎందుకంటే కొన్ని గాజువాక, వైజాగ్ లాంటి స్కూల్తో ఇవి కూడా యాక్చువల్ గా పోటీ పడుతున్నాయి. నిజంగా ఈ రోజు ఈ కూచిపూడిలో అయితే 100% కూడా
పెద్ద పెద్ద స్కూల్ తోటి కూడా పోటీ పడే అవును. ఆ సత్తా చూపించారు. అందుకు నిజంగా అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ నుంచి అంటే నేను ఎల్కేజీ నుంచి నేర్చుకున్నానండి చాలా మంది గురువుల దగ్గర. తర్వాత డిప్లొమా, తర్వాత ఎంఏ అలా చేశాను. అచ్చా. అంటే మా నాన్నగారు ఒకసారి ఫారెన్ వెళ్ళినప్పుడు అక్కడ వేరే పిల్లలు చేయడం చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంటికి వచ్చారు. ఇంకా అప్పుడు నాకు 4 years అన్నమాట. సో మా పాపకు కూడా నేర్పించాలి ఇలా అని చెప్పి ఆ డెసిషన్ తీసుకుని ఇంకా అప్పుడు జాయిన్ చేశారు. మ్యూజిక్, డాన్స్ రెండు, కర్ణాటక మ్యూజిక్, కూచిపూడి డాన్స్. మీరు కూచిపూడి డాన్స్ ట్రైనింగ్ ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలకి ఇచ్చుంటారు? కొన్ని వేల మందికి అండి. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పిల్లలు యాక్చువల్ గా ఈ కూచిపూడి ఇక్కడ అన్నవరంలో చేశారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజం చెప్పాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ప్రస్తుతం నవే డేస్లో కల్చరల్ యాక్టివిటీస్ కానీ లేదా పిల్లలకి ఫ్రీడమ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వలన, ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ పెట్టడం వలన పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గాను, అలాగే ఎడ్యుకేషన్లో కూడా ముందుంటారు. సో అన్ని విధాలు ఇవి బెటర్గానే ఉంటాయని నాకు అనిపిస్తుందండి. అందులోని కార్తీక మాసంలో మన అన్నవరంలో స్వామివారి దగ్గర ప్రోగ్రామ్ ఇవ్వడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. తల్లిదండ్రులుగా మా పిల్లల్ని చూసి మేము చాలా ఆనందపడుతున్నాం. ఇంకా స్పోర్ట్స్ లో ఏమైనా నేర్పిస్తే బాగుండు అని అనిపిస్తుందా? స్పోర్ట్స్ అంటే ఆల్రెడీ స్కూల్స్ కి వెళ్ళే పిల్లలకి ప్రతి స్కూల్లోనూ స్పోర్ట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా మన అచ్యుతాపురంలో రావడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా ఎక్కువ చేయాలని తల్లిదండ్రులుగా మేము ఆశిస్తున్నాము. ఈ కూచిపూడి డాన్సర్ చాలా మంచి ప్రాక్టీస్ ఇచ్చారు. మా మేడం తులసి మేడం చాలా మంచి ప్రాక్టీస్ ఇచ్చారు. మా పిల్లలందరూ కూడా చాలా చక్కగా చేశారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ వీళ్ళు ఇలాగే డాన్స్ చేస్తే డెఫినెట్ గా గిఫ్ట్ కొట్టే అవకాశం ఉందంట. ఖచ్చితంగానండి. మేడం కూడా చాలా టాలెంటెడ్ మేడం. సో ఏదైనా గురువుకి తగ్గ శిష్యులు ఉంటారు కదా, అలానే పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్ గా మంచిగా చేస్తున్నారు. థ్యాంక్ యూ.